కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. మీ నోటితో ఒకసారి చెప్పండి. ట్రిపుల్ ఎక్స్ సంస్కారవంతమైన సోప్. ట్రిపుల్ ఎక్స్ సోప్ సంస్కారవంతమైన సోప్. ఫస్ట్ టైం ఒక యాడ్ ని విక్రించుకున్నారు సార్. వాట్ వాజ్ యువర్ స్ట్రాటజీ ట్రిపుల్ ఎక్స్ సంస్కారవంతమైన సోప్ అని పెట్టడానికి? ఈ మధ్యనే నేను ఒక క్యాప్షన్ విన్నాను, అడ్వర్టైజింగ్ పర్సన్స్ మస్ట్ బి క్రేజీ అని. అంటే కొంచెం పైత్యం అలౌడే. అది ఎలా ఉండాలంటే అది కొంచెం అపరిపక్వంగా ఉన్నా గానీ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. సినిమాలు, సీరియల్స్ తర్వాత యాడ్ ఇండస్ట్రీలోనే అంత రెవెన్యూ ఉంది, అంత కెరీర్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి అంటారు. కష్టపడే వాళ్ళకు ఉన్నాయి. అందులో నేను ఐఎమ్ బిలాంగ్స్ టు ఫిల్మ్ మేకింగ్ కాబట్టి ఆ కోణంలో చెప్తున్నాను. ఇదే చాలా గొప్ప కళ అని అనుకోవటం లేదు. సువర్ణ భూమికి విశ్వనాథ్ గారిని కన్సిడర్ చేయడం, ప్రోడక్ట్కి వారి స్వభావం ఏదైతే ఉందో అది యాడ్ ఆన్ అవుతుంది అనేది కరెక్ట్గా మీరు చెప్తున్నప్పుడు, విశ్వనాథ్ గారు యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ యాడ్ ఫిలింలో ఆయన రెస్పెక్ట్ అంతా టువర్డ్స్ ఆ ప్రోడక్ట్ మీదకి వెళ్ళింది. మాకు ఫిలిం మేకర్ తెలివి అక్కడే ఉండాలి. ఫిలిం మేకర్ ప్లేస్లో ఉన్నవాడు, ఆర్టిస్ట్ స్వభావం ఒకలా ఉంటుంది, ఆర్టిస్ట్ ఇమేజ్ ఒకలా ఉంటుంది, వీళ్ళు రాసుకునే కథ ఇంకోలా ఉంటుంది. అంటే ఇప్పుడు మేము ఒక సక్సెస్ఫుల్ యమున కిషోర్ గారిని చూస్తాం, బాగా ఎదురు దెబ్బ తగిలి అమ్మో నేను కోలుకుంటానా అన్న సిచ్యువేషన్ ఉందా? బిగినింగ్ లో బాగా ఇబ్బంది అయిందండి. ప్రతిరోజు ఏదో నిరాశ. యాడ్ అంటే కీప్ ఆన్ ఫైటింగ్ అండి. నమస్తే అండి. నాకు తెలిసి సినిమాలు కాకుండా రెగ్యులర్గా పాటలు పాడుకున్నాను అని ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ అడ్వర్టైజ్మెంట్తోనే అనమాట. అడ్వర్టైజ్మెంట్ పాటలు పాడుకుంటూ ఉండేదాన్ని చిన్నప్పుడు, సినిమా పాటలు కాకుండా. ఆ తర్వాత క్రమక్రమంగా అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ అనేది, యాడ్ ఫిలిమ్స్ ఎలా డెవలప్ అయ్యో మీ అందరికీ తెలుసు. కానీ ఎవరిని అడిగినా ఫస్ట్ ఈ క్యాప్షన్ ఫస్ట్ లైన్ చెప్తే సెకండ్ లైన్ వాళ్ళే చెప్పేస్తారు. ట్రిపుల్ ఎక్స్ సంస్కారవంతమైన సోప్. ఇది ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఎప్పుడు అడిగినా న్యూగా అనిపించేది. ఇవన్నీ డైరెక్ట్ చేసింది, ఇలాగే చాలా క్యాప్షన్స్ ఉన్నాయి. ఈ అంటే ఆల్మోస్ట్ ఒక 500+ యాడ్స్ క్రియేట్ చేసింది, డైరెక్ట్ చేసింది ఎవరో మీకు ఇప్పుడు పరిచయం చేస్తారు. మీ అందరికీ చూసిన వెంటనే వీరేనా అన్ని యాడ్ చేసి కెమెరా వెనక ఉంది అని అనిపిస్తుంది. యమున కిషోర్ గారు ఈజ్ విత్ us. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. నేను ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇదైతే చెప్పాలి, మీ నోటితో ఒకసారి చెప్పండి. ట్రిపుల్ ఎక్స్ సంస్కారవంతమైన సోప్ అంటే మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి చెప్తున్నా, ఫస్ట్ టైం ఒక యాడ్ని విక్రించుకున్నారు సార్. సంస్కారం ఏంటయ్యా సోప్కి, సోప్కి సంస్కారం ఏంటయ్యా అని విక్రించుకున్నారు. కానీ ఇప్పటికీ గుర్తుండిపోయింది అది. యాడ్ అనేది అలాగే ఉంటుందా సార్? యాడ్ క్యాప్షన్స్ అనేవి ఎట్లయినా ఆ ప్రోడక్ట్ జనాల్లోకి వెళ్ళిపోవాలి. అయితే అది ఎయిదర్ నువ్వు క్యాచీగా ఇలా లైన్స్ పెట్టడమా, లేకపోతే వాళ్ళకి రిపీటెడ్గా చూపించి వాళ్ళకి జనాల్లోకి తీసుకెళ్ళడమా, కానీ యాడ్ అనేది జనాలకి రీచ్ అయిపోవాలి, ప్రోడక్ట్ అనేది సేల్ అయిపోవాలి. వాట్ వాజ్ యువర్ స్ట్రాటజీ ట్రిపుల్ ఎక్స్ సంస్కారవంతమైన సోప్ అని పెట్టడానికి? ఈ మధ్యనే నేను ఒక క్యాప్షన్ విన్నాను, అడ్వర్టైజింగ్ పర్సన్స్ మస్ట్ బి క్రేజీ అని. అంటే కొంచెం పైత్యం అలౌడే. కొంచెం అది ఎలా ఉండాలంటే ఓవర్ రొమాన్స్ వద్దు, ఓవర్ వైలెన్స్ వద్దు, జనరల్గా ఉండే ఓ చిన్నపాటి చతురత, హాస్యం, హ్యూమర్ ఇటువంటివన్నీ అలౌడే అడ్వర్టైజ్మెంట్లో. అది కొంచెం అపరిపక్వంగా ఉన్నా కానీ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. అదేంటంటే మనిషి తను మేధావి అయ్యాక మళ్ళీ అపరిపక్వంగా ఆలోచించడానికి, కొంచెం వెనక్కి వెళ్ళటానికి ప్రతి ఒక్కళ్ళు జంకుతారు. అది ప్రతి ఒక్కళ్ళకి ఉండే. ఇప్పుడు మీరు 20 ఏళ్ల వయసులో ఒకలాగా నడిచి మీకు 30 ఏళ్ళు రాగానే అలా ఎలా నడుస్తాం ఏమన్నా అనుకోరు? అది నేనైనా అసలు నడిచింది అలా, నేనైనా నేను ఎట్లా అంటాం కదా, ఇట్లా మనుషుల్లో కూడా మార్పులు వస్తాయి కదా. అది నా ఫస్ట్ యాడ్. అప్పుడు నాకు 27 years. ఒక కుర్రతనం, ఒక ఇది ఉంటుంది కదా, ఆ విసురులో నేను అది సంస్కారవంతమైన సోప్ అని రాసేసాను. అది ఒక అపరిపక్వమైన ఒక ఆవిష్కరణ. అది అంటే తప్పులేదు. నేను మొదటి నుంచి దీనికి మటు కట్టుబడే ఉన్నాను. ఓవర్ రొమాన్స్ వద్దు, ఓవర్ వైలెన్స్ వద్దు అనే దానికి మటు కట్టుబడే ఉన్నాను. కట్టుబడి ఉండి
ఒక చిన్న క్రేజ్ లోంచి చేసిన పని అన్నమాట అది. అది జనానికి బాగా వెళ్ళింది. కొంతమంది పెద్ద ఎత్తున తిట్టారు నన్ను, కొంతమంది పెద్ద ఎత్తున ప్రశంసించారు. కానీ ఏదైతే ఇప్పటికీ ఇది జరిగి ఎప్పుడు 2007 జనవరి 27న షూట్ చేశాను యాడ్. ఇది 2024. ఈ రోజుకి కూడా సంస్కారవంతమైన సోప్ అని మాట్లాడుతున్నారు, నన్ను అడుగుతున్నారు. చాలా మంది పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ కూడా అడిగారు నన్ను సంస్కారవంతమైన సోప్ అని. అది నాకు అది ఇప్పటికి కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఆనందంగా కూడా అనిపిస్తుంది. సార్ XXX వాళ్ళు మీ తర్వాత ఎవరికి యాడ్ ఇవ్వలేదా? చేశారు, కానీ సంస్కారవంతమైన సిరీస్ మొత్తం మటుకు నేనే చేశాను. అది తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి, కానీ సంస్కారవంతమైన సోప్ అనేది మటుకు ఇంకా అది XXX అనగానే సంస్కారవంతమైన సోప్ అన్నట్టుగా నిలిచిపోయింది అన్నమాట. సిరీస్ అంటే సార్ డిఫరెంట్ యాక్టర్స్ చాలా యాడ్స్ చేసాము. 2007, 8, 9, 10 అట్లా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వచ్చాం. అట్లా ఒక 6-7 ఏళ్ళు చేశానండి. 2014 వరకు వేరు యాక్టర్స్ తోట లేకపోతే వేరు స్టోరీస్ లో, కానీ సంస్కారం నేపథ్యంగా ఉండేలాగా, సంస్కారం బిహైండ్ డ్రైవ్ చేసేలాగా అలా చేసాం అనమాట. 2014 వరకు చేసామండి XXX సోప్స్. అప్పట్లో నేను చేసిన ఆ సంస్కారవంతమైన సోప్ ఇప్పటికీ జనం మైండ్ లో రన్ అవుతుంది. సో దీన్ని మనం ఇంకొకలా కూడా చూడొచ్చా? అంటే అప్పుడు వచ్చిన యాడ్స్ ఇది కానీ ఇంకొన్ని అమూల్ కానీ లక్స్ కానీ ఇవన్నీ జనాలకు బాగా గుర్తుండిపోయి, ఎందుకంటే మేబీ జనాలకి ఎక్కువగా సినిమాలు కాకుండా యాడ్స్ ఎక్స్పోజర్ వస్తున్న రోజులు కాబట్టి అవి ఇప్పటికీ గుర్తున్నాయని చెప్పొచ్చా? అవును అనొచ్చు. అయితే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఫస్ట్ లో DD1 ఒక్క ఛానలే ఉండేది. ఏది 70s 80s లో 90s బిగినింగ్ లో. 90s మిడిల్ నుంచి ఇంకొన్ని కొత్త ఛానల్స్ వచ్చాయి. 2000 తర్వాత విస్ఫోటనం జరిగినట్టు ఒక 20-30 ఛానల్స్ వచ్చేసాయి. ఆ తర్వాత 2015 తర్వాత సోషల్ మీడియా విప్లవం జరిగి రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. మీకు ఇన్స్టాగ్రామ్లు, FBలు. ఇప్పుడు మీకు 80s లో ఓ మామూలు యాడ్ ఏదైనా టీవీలో వేసినా మీకు ఖచ్చితంగా మైండ్లో స్పేస్ ఉంది, మీకు అట్లాగే గుర్తుండిపోయింది. 90sకి వచ్చేసరికి కొన్ని గుర్తున్నాయి, 2000 తర్వాత వచ్చేసరికి కొన్ని గుర్తున్నాయి. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లో ఇది ఒక టఫ్ టైం అనమాట. రోజుకు మీకు సోషల్ మీడియాలోనే ఒక 500 యాడ్స్ రిలీజ్ అయిపోతాయి. అందులో మీరు ఏదని గుర్తుపెట్టుకుంటారు? సో ఏమైందంటే యాడ్ ఫిలిం మేకింగ్ క్రమక్రమంగా ముడి బిగిసినట్టు బాగా కష్టం అయిపోతుంది. యాడ్ని జనానికి గుర్తు పెట్టుకునేలాగా చేయటం అనేది. ఇప్పుడు మీకు అప్పట్లో సినిమా థియేటర్స్లో సినిమా స్టార్ట్ అయ్యే ముందు 1 minute స్పేస్లో యాడ్ చేయొచ్చు. 1 minute స్పేస్ ఉండేది. చార్మినార్ సిగరెట్లు అవి ఇవి వచ్చేవి, మనం చిన్నప్పుడు చూసే ఉంటారు మీరు. అది పోయి ఇప్పుడు ఎట్లా అయిపోయింది, స్కిప్, నాన్ స్కిప్, 10 seconds లో చెప్పాలి, 5 seconds లో చెప్పాలి. 20 seconds అనేది మాక్సిమం లగ్జూరియస్ అనమాట మాకు ఇప్పుడు. ఒకప్పుడు 1 minute టైం ఎంజాయ్ చేసిన మేము 20 seconds లో కథ చెప్పేసేయాలి. అంటే మేము రాను మమ్మల్ని ఇంకా పదును పెట్టుకొని మమ్మల్ని ఇంకా సానబెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ అనమాట మాకు. అందువల్ల ఏంటంటే మీరు అప్పట్లో ఏ కథ అయినా మీకు గుర్తుండిపోయింది. మీరు ఇన్ ద సెన్స్ ప్రేక్షకులు మీతో గుర్తు పెట్టుకునేలా చేయటం అనేది ఇప్పుడు చాలా కష్టంతో కూడుకుంది. ఇది సమాజంలో వస్తున్న మార్పులు ఈ క్రమక్రమంగా అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా వస్తున్నాయి. సార్ కానీ సినిమాలు తర్వాత సీరియల్స్ తర్వాత యాడ్ ఇండస్ట్రీలోనే అంత రెవెన్యూ ఉంది, అంత మనీ ఉంది, అంత కెరీర్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి అంటారు? ఖచ్చితంగా ఉన్నాయి. కష్టపడే వాళ్ళకు ఉన్నాయి. ఇంకొకటి ఏం జరుగుతుందంటే అడ్వర్టైజ్మెంట్కి వచ్చేవాళ్ళు, అంటే నేను ఫిల్మ్ మేకింగ్ కోణంలోనే చెప్తున్నాను. అడ్వర్టైజింగ్ అనేది 360 degrees చాలా పెద్దది. అందులో నేను ఐఎమ్ బిలాంగ్స్ టు ఫిల్మ్ మేకింగ్ కాబట్టి ఆ కోణంలో చెప్తున్నాను. సినిమా అవకాశాలకో లేదా సినిమా డెస్టినీగా పెట్టుకున్న వాళ్ళు మధ్యలో మజిలీగా వస్తున్నారు ఇందులోకి. ఇదే గొప్ప కళ, ఇదే చాలా గొప్ప కళ అని అనుకోవటం లేదు. చాలా మంది సీరియస్నెస్ ఉండదు. అందువల్ల ఏంటంటే మఖలో పుట్టి పుబ్బలో పోయినట్టు వెళ్ళిపోతున్నారు. ఇది మనకి కాదులే అనుకుని వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఈ యాడ్ ఫిలిం మేకింగ్ నే నమ్మి ప్రేమించి ఇందులో ఉన్న ఎసెన్స్ పట్టుకొని, ఇక్కడ ఒక క్లయింట్ ఉన్నారండి, ఒక క్లయింట్ ఒక సీజన్లో మాకు ఒక యాడ్ ఇచ్చారు అనుకుందాం. ఆ సీజన్లో అతని బిజినెస్ నిలబెట్టాల్సిన బాధ్యత మాది. ఇప్పుడు అతను మమ్మల్ని నమ్మి ఎంతో పెద్ద ఎత్తున సేల్ వస్తుంది అని అనుకుంటాడు. మేము ఆషామాషిగా లైట్గా తీసుకోవటానికి లేదు.
మేము ఆ క్లయింట్ జీవితంలో ఒక భాగం అన్నంతగా అయిపోతాం. ఒక పర్సనల్ డాక్టరో, పర్సనల్ ఆడిటరో, పర్సనల్ అడ్వకేట్‌కో ఎంత ప్రాధాన్యత ఇస్తారో, ఎంతగా తమ బాగోగులు, కష్ట సుఖాలు చెప్పుకుంటారో, మాతో కూడా అలా చెప్పుకుంటారు. సార్ ఈ ఆఫర్ ఇలా పెడుతున్నాం సార్. దీన్ని ఇలా చేయాలనుకుంటున్నాం. దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి? అన్నప్పుడు ఏంటంటే వాళ్ళ తాలూకు ప్రెషరు, వాళ్ళ తాలూకు కష్ట నష్టాల్ని పూర్తిగా మేము ఆవాహనం చేసుకొని పనిచేయాలి. ఇది లైట్ తీసుకొని వచ్చే వాళ్ళకి వర్కౌట్ కాదు. ఇది పూర్తిగా క్లయింట్ని ప్రేమించి అతని బాగే నా బాగు అనుకున్నప్పుడు అది వర్కౌట్ అవుతుంది. అందుకని కష్టపడి పనిచేసే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లో చాలా ఛాన్సెస్ ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో టాప్ 10 డైరెక్టర్స్ తీసుకుంటే ఆ టాప్ 10 డైరెక్టర్స్ ఒకగానొక టైంలో లేకపోతే రీసెంట్గా అయినా వచ్చి యాడ్ ఫిలిం తీసి మళ్ళీ వెళ్ళి వాళ్ళు మూవీస్ చేసుకుంటారు. ఇది కాన్స్టెంట్గా ఎప్పటి నుంచో ఇదే ఇండస్ట్రీలో ఉన్న యాడ్ ఫిలిం మేకర్స్కి ఏదైనా డిస్టర్బెన్స్ కానీ వాళ్ళ ప్రొఫెషన్ ఏం లేదండి. వాళ్ళు ఏదో సరదాగా వచ్చి చేసుకొని పోవటమే కదా, ఏం లేదు. అంటే ఇక్కడ నేను ఒకటి చెప్తానండి, దేనికదే గొప్ప కళలు. సినిమా అనేది చాలా గొప్ప కళ, అడ్వర్టైజ్మెంట్ గొప్ప కళ, సీరియల్ గొప్ప కళ, నవల రాయటం, పద్యం రాయటం, ఇలా దేనికి అది గొప్ప కళలు కదా. నవల రచయిత పద్యం రాస్తే రాయగలరేమో కానీ ఆ తాలూకు క్రాఫ్ట్మెన్షిప్ ఉండదు. ఎద్దనపూడి సులోచనారాయణ గారితో విశ్వనాథ సత్యనారాయణ గారు చేసే పని చేయిస్తారా? ఇది కూడా దృశ్య మాధ్యమంలో కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి. చూడటానికి మీకు అన్ని ఫిలిమ్సే, యాడ్ ఫిలిం వేరు, సీరియల్ వేరు, సినిమా వేరు. దేనికి అది సాధన చేసి దాంట్లో క్రాఫ్ట్మెన్షిప్ తెచ్చుకోవాల్సిందే తప్ప, అంటే వాళ్ళు తక్కువ వాళ్ళు చేయలేరని కాదు మేము అంటాం. వాళ్ళ విద్వత్తు సినిమాలో ఉంది. వాళ్ళ ఆట విడుపుగా ఏదో యాడ్ చేసినంత మాత్రాన మాకు రెగ్యులర్ యాడ్ ఫిల్మ్ మేకర్స్కి వచ్చిన నష్టం ఏమీ లేదు. అది ఇంకా మా కళకి ఇంకా గౌరవం పెంచారనే అనుకుంటాం. బట్ ఏకోసారి బీయింగ్ యాడ్ ఫిలిం మేకర్ ఈ ఇండస్ట్రీలో ఉండి ప్రొఫెషనల్ జలస్ ఎప్పుడు అనిపించలేదు సార్? ఎందుకయ్యా మా దాంట్లోకి వస్తారు, మీకు పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు ఉన్నాయి కదా అని ఎప్పుడు అనిపించలేదు? వాళ్ళేం మమ్మల్ని సినిమాల్లోకి రావద్దని ఆపటం లేదు కదా. మేము వెళ్ళి ఏదో ఒక టైంలో చేయాలనే అనుకుంటాము, చేస్తాం కదా. కాబట్టి అదేం పెద్ద ఇదేం కాదండి. సినిమాల్లో యాక్ట్ చేసేవాళ్ళు అప్పుడప్పుడు సీరియల్లో యాక్ట్ చేయకూడదా? లేదా సీరియల్లో చేసేవాళ్ళు యాడ్లో చేయకూడదా? మీరు యాడ్స్ లో యాక్ట్ చేశారు కదా, నా దగ్గర చేశారు కదా. సో అది ఏముంది, అది ఆట విడుపు అనుకోవటం అంతే. కాకపోతే ఇక్కడ వచ్చి దేనికి అది క్రాఫ్ట్ మెన్షిప్ ఉంటుంది. నటన మేబీ ఈజీగా అయిపోతుందేమో కానీ అడ్వర్టైజ్మెంట్ అనే దానికి ఒక సపరేట్ క్రాఫ్ట్ మెన్షిప్ ఉంది. దానికి ఒక సపరేట్ ఒక తెలుసుకోవాల్సిన, పరిశీలించాల్సిన, అధ్యయనం చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏదో 30 seconds 20 seconds ఇట్లా అయిపోతుంది కదా అనుకుంటే కాదు. దీని తాలూకు సాధన దీనికి చేయాలి. సార్ ఇప్పుడు ప్రోడక్ట్స్ని అడ్వర్టైజ్ చేయడానికి ముందుకు వచ్చిన కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఏమైనా హిట్ డైరెక్టర్స్, టాప్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో చేయిస్తే ఇది వాళ్ళు ఫలానా డైరెక్టర్ డైరెక్ట్ చేశాడు అంటే, ఇంకా అంటే మామూలుగా అంతకుముందు ఏం చూసేవాళ్ళు, ఈ యాక్టర్తో చేయించాము అంటే మనకి ప్రోడక్ట్ బాగా సేల్ అవుతుంది అని. కానీ ఇప్పుడు కొన్ని ఫేజెస్ ఎలా ఉన్నాయంటే ఫలానా డైరెక్టర్తో డైరెక్ట్ చేయించామంటే మన అడ్వర్టైజ్మెంట్ ఇంకా రీచ్ ఉంటుందండి. వాళ్ళు వెళ్తున్నారంటారా, వాళ్ళు మక్కువ చూపిస్తున్నారంటారా కంపెనీస్? అంటే ఇప్పుడు మీది ఒక సబ్ అనుకుందాం, సోప్. మీ ప్రత్యర్థి సోప్ యాడ్ ఎవరు తీశారు అనేది మీరు చూసుకుంటారు, అది సహజం కదా. అట్లాగే మీది ఒక వాచ్ కంపెనీ అనుకుందాం, మీకంటే కొంచెం పై ఎత్తున ఉన్న వాచ్ యాడ్ ఫిల్మ్ని ఎవరు డైరెక్ట్ చేశారు అని చూసుకుంటారు కదా. ఇది కూడా అంతే. ఇక్కడ కూడా ఏంటంటే పలాని సంస్థ యాడ్ హిట్ అయింది అంటే ఆ సంస్థకి ఎవరు యాడ్ చేశారు అని అట్లా చూసుకుంటారు. అందులో పెద్ద తప్పు కూడా ఏం లేదు, ఆ పద్ధతిలోనే నడుస్తుంది ఇక్కడ. హఠాత్తుగా సినిమా వాళ్ళు వచ్చి చేయాలి అని ఏం అనుకోరు. ఇప్పుడు అందరికీ మెచ్యూరిటీ, అందరికీ అవగాహన వచ్చేసింది. సినిమా కాకుండా అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ అనేది ఒకటి ఉంది, యాడ్ ఫిల్మ్ మేకర్స్ అనే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు యాడ్స్ చేస్తారు, వాళ్ళు రెగ్యులర్గా ఈ వ్యవహారం ఉంటుంది అని ఇప్పుడు అందరి క్లయింట్స్కి అర్థమైపోయింది. సో వాళ్ళు ప్రధానంగా చూసుకునేది ఏంటంటే వాళ్ళకంటే పై స్థాయిలో ఉన్న ప్రోడక్టో లేదా వాళ్ళ కాంటెంపరీస్కో ఎవరు చేస్తున్నారు, ఆ శైలిలో చేయాలా లేకపోతే దానికి భిన్నంగా చేయాలా, అట్లా ఫిల్మ్ మేకర్ని ఎంచుకుంటున్నారు. ఓకే, అంటే డిపెండింగ్ ఆన్ ది గ్రేడింగ్ అండ్ హిట్ ఫ్లాప్లు ఇక్కడ ఉంటాయి. హిట్ ఫ్లాప్లు మీన్స్ పలాని యాడ్ హిట్ అయిందంటే అట్లా వెతుక్కోవటం అనమాట. పలాని యాడ్ బాగా చేయలేదంటే ఓ అది పలాని వాళ్ళు చేశారు, అది బాగాలేదు, వాళ్ళు వద్దులే అని కూడా అనుకుంటారు.
హిట్ ఫ్లాప్ల సూత్రం ఇక్కడ కూడా ఉంది. ఓకే. అడ్వర్టైజ్మెంట్ అంటేనే కెమెరా ఫేసెస్, అంటే కెమెరా ముందున్న ఫేసెస్, హీరోస్, హీరోయిన్లు, యాక్టర్స్ అందరు కలిసి. బట్ బిహైండ్ కెమెరా పర్సన్స్ని, అంటే సింగర్స్ని, బాలసుబ్రహ్మణ్యం గారిని, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని, వీళ్ళని కన్సిడర్ చేసింది మీరేమో కదా సార్ ఫస్ట్ బిహైండ్ కెమెరా పర్సన్స్ని తీసుకురావడం అనేది? అది ఎందుకు అలా జరిగిందంటేనండి, నేను చిన్నప్పటి నుంచి ఈ మ్యూజిక్ వైపు నాకు ఆకర్షణ చాలా ఎక్కువ. లిరిక్ రైటర్స్, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇటువంటి వాళ్ళ పట్ల నాకు ఒక ప్రత్యేకమైన గౌరవభావం, ప్రత్యేకమైన ఒక ప్రేమ. ఆ క్రమంలో ఏంటంటే నా వ్యక్తిగత అభిరుచి కూడా తోడై ఉండొచ్చు. ఇప్పుడు పి సుశీల్ గారితో మొన్న ఈ మధ్య యాడ్ చేశాను. నిత్యా మీనన్ అండ్ పి సుశీల్ గారు, కాంటినెంటల్ కాఫీ అని. సుశీల్ గారు బాగా పెద్దవారు అయిపోయారు, 87 సంవత్సరాలు. కానీ నాకు ఎలా అయినా ఆవిడతో పని చేయాలి అని ఒక విపరీతమైన కోరిక. వెళ్ళి అమ్మా ఇలా చేస్తాను, నేను అడ్వర్టైజ్మెంట్స్ ఏంటయ్యా అన్నా కానీ కాదమ్మా ఇలా చేస్తే బాగుంటుంది, మీరు ఇలా కూర్చుని ఉంటారా, అమ్మాయి మీ ముందు పాట పాడుతుంది, సంథింగ్ అట్లా ఏదో చెప్పి ఇచ్చేసాం. ఇది నా పర్సనల్ అభిరుచి వృత్తి మీద రిఫ్లెక్ట్ అయింది. బాలు గారు అయినా, విశ్వనాథ్ గారు అయినా, సీతారామ శాస్త్రి గారు అయినా, ఇట్లా వీళ్ళందరితో యాక్ట్ చేసి అది వాళ్ళతో ఏదో ఒక యాడ్ చేసి వదిలిపెట్టడం అని కాకుండా చాలా యాడ్స్ చేశాను. ఒక్క బాలసుబ్రహ్మణ్యం గారితోనే నేను 35 యాడ్స్ చేశాను. నాకు తెలిసి ఆయన లైఫ్లో యాక్ట్ చేసిన 99% యాడ్స్ నేనే చేసి ఉంటాను. విశ్వనాథ్ గారితో ఒక 35 యాడ్స్ చేసి ఉంటాను. ఆయన లైఫ్లో యాడ్స్ అన్నిట్లో ఒక 99% నేనే చేసి ఉంటాను అనుకుంటున్నాను. సీతారామ శాస్త్రి గారు నో డౌట్ నా దగ్గరే అడ్వర్టైజ్మెంట్స్లో యాక్ట్ చేశారు, ఇంకేం చేయలేదు. ఎలా ఒప్పిస్తారు సార్? అంటే అలాంటి పెద్ద పెద్ద దిగ్గజాలని అడ్వర్టైజ్మెంట్కి ఒప్పించడం అంటే వాళ్ళు ఎందుకులేమ్మా అనే అయితే అంటారు, ఖచ్చితంగా అంతే అంటారు కదా. లేదు మనం కాన్సెప్ట్ చెప్పి సార్ ఇలా చేస్తాను, ఇలా ట్రీట్ చేస్తాను, ఇలా పోర్ట్రేట్ చేస్తాను అని చెప్పి మనం మర్యాదగా చెప్పి ఒప్పించి, మనం ఏం లేదండి వాళ్ళు ఏమంటారు, నా అదృష్టం ఏంటంటే ఒక తాతగారు కనుక మనవడి మీద వాత్సల్యం చూపించినట్టు అట్లాంటి ఒక ప్రేమ చూపించారు వాళ్ళు నాకు. నేనేం తప్పులు చేసినా వాళ్ళు ఇలా కాదో ఇలా చెయ్యి అని చెప్పి అలా అది వాళ్ళు నాకు ఇచ్చిన చనువు అదృష్టమేనండి. సార్ క్లయింట్స్ అడిగేవాళ్ళ సార్, పోనీ బాలు గారు అంటే అందరికీ అభిమానం ఉంటుంది, కానీ సార్ మనం కెమెరా ఫేసెస్, హీరో హీరోయిన్స్ వీళ్ళని ఏమన్నా పెడదామా సార్, బాలు గారిని పెడితే అంత రీచబిలిటీ ఉంటుందా, శాస్త్రి గారిని పెడితే అంత రీచబిలిటీ ఉంటుందా అని ఏమన్నా అడిగేవాళ్ళ? మొదట్లో ఏ క్లయింట్కైనా డౌట్ వస్తుంది, కానీ నేను ఒకటి చేసి సక్సెస్ చేసి చూపించాను అనుకోండి, అప్పుడు ఇంక నమ్ముతారు కదా, ఫలాని వాళ్ళని పెట్టి చేస్తే వర్కౌట్ అవుతుందండి, ఈ ప్రోడక్ట్కి వాళ్ళ స్వభావం బాగా యాప్ట్ అవుతుందండి, ఇలా చెప్పినప్పుడు కొన్నిసార్లు ఏంటండి నేను చెప్పిన ప్రతిసారి క్లయింట్స్ విన్నారు. సక్సెస్ మాట్లాడుతుంది కదండి. ఇక్కడ ఒక చోట సక్సెస్ చేసి చూపించారు అనుకోండి, నమ్ముతారు కదా. సార్ సువర్ణ భూమికి విశ్వనాథ్ గారిని కన్సిడర్ చేయండి. నిజంగా మీరు అన్నట్టు ప్రోడక్ట్కి ఈ వారి తత్వం లేకపోతే వారి స్వభావం ఏదైతే ఉందో అది యాడ్ ఆన్ అవుతుంది అనేది కరెక్ట్గా మీరు చెప్తున్నప్పుడు, విశ్వనాథ్ గారు యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ యాడ్ ఫిలింలో ఆయన రెస్పెక్ట్ అంతా టువర్డ్స్ ఆ ప్రోడక్ట్ మీదకి వెళ్ళింది మాకు. అదేనండి, ఫిలిం మేకర్ తెలివి అక్కడే ఉండాలి. ఫిలిం మేకర్ ప్లేస్లో ఉన్నవాడు అంత జాగ్రత్తగా కథ ఆలోచించగలగాలి. ఇప్పుడు చేస్తున్న ఫిలిం మేకర్స్లో చాలామంది, అంటే నేను విమర్శలాగా చెప్పడం లేదు, ఆర్టిస్ట్ స్వభావం ఒకలా ఉంటుంది, ఆర్టిస్ట్ ఇమేజ్ ఒకలా ఉంటుంది, వీళ్ళు రాసుకునే కథ ఇంకోలా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఒక జర్క్ లాగా ఫీల్ అవుతారు. దాన్ని అలవాటు చేయడానికి చాలా కష్టపడాలి. ఇప్పుడు మీరున్నారు, మీరు హర్షిని అంటే ఒకలాంటి ఇమేజ్ ఉందనుకోండి, మీ శైలికి భిన్నంగా మిమ్మల్ని ఇంకోలాగా పోర్ట్రేట్ చేస్తే అది యాక్సెప్ట్ చేయరు కదా. రోజు నేను మీకు ఇలాగ అనిపిస్తాను, ఇంకోలాగా నా మీద నా ఇమేజ్ని మీరు పోర్ట్రేట్ చేయలేరు కదా. అట్లా ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఫిల్మ్ మేకర్స్లో కూడా చాలా మంది ఇదే తప్పు చేస్తున్నారు. కామెడియన్తో సీరియస్ కథలు చేస్తున్నారు, సీరియస్ ఆర్టిస్ట్తో అంటే ప్రయోగం అంటున్నారు, కానీ ఓకే, కానీ ఇది ఎవరి డబ్బులు పెట్టి మనం ప్రయోగం చేస్తున్నాము. సేఫ్ ఏంటంటే వాళ్ళకున్న ఇమేజ్ని అర్థం చేసుకొని మనం చేస్తే ఓకే. సినిమా అంటే 2.5 గంటల గేమ్ అండి. ఇప్పుడు ఒక సీరియస్ ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్తో కూడా మనం కామెడీ చేయించి యాక్సెప్ట్ చేయడానికి మనకు తగిన టైం ఉంటుంది. అక్కడ ఇమేజ్ మార్చచ్చు. అవును. ఇప్పుడు హలో బ్రదర్ సినిమా వచ్చే నాటికి అన్నపూర్ణమ్మ గారికి ఒక శోకమైన
మదర్ లాంటి ఇమేజ్ ఉంది. ఈవీవి సత్యనారాయణ గారు ప్రయోగం చేశారు అక్కడ. ఏది ఆవిడతో విపరీతమైన కామెడీ జనరేట్ చేసేసారు. వర్కౌట్ అయింది, ఎందుకంటే అది 2.5 గంటల గేమ్ కాబట్టి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లో అట్లా కాదు, ఉన్న స్వభావం ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ముందు ఆ ఫిల్మ్ మేకర్ చేయాల్సింది అదే, ఈ ఆర్టిస్ట్ స్వభావం ఏంటి, ఈ ప్రొడక్ట్ స్వభావం ఏంటి, ఈ ప్రొడక్ట్ ఎవరు కొంటారు, ఆ సెలబ్రిటీ తాలూకు ఇమేజ్ ఇక్కడ ఎలా మనం ఎండార్స్ చేయాలి. కథ ఆలోచించడం గొప్ప కదండి. చాలా మంది చెప్తారు చాలా క్రియేటివ్గా నేను కథ ఆలోచించడం కదా, ఆర్టిస్ట్ని ఎలా బ్యాలెన్స్ చేశాము, ప్రొడక్ట్ కొనేలాగా ఎలా ప్రేరేపించాము, ఇవన్నీ ఉంటాయి. సార్, ఏదైనా పాట హిట్ అవ్వాలన్న సినిమాలో పిల్లలు ఆ పాట పాడగలిగారంటే అంటే ఏంటి, ఇన్ఫాన్స్ అంటే ఒక 3-4 ఇయర్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఆ పాట పాడగలిగి వాళ్ళు ఆ స్టెప్ వేయగలిగారు అంటే ఇంక అంత హిట్ అంతే. అది ఎవరైనా వేస్తారు అన్నది మన ఎగ్జాంపుల్. ఇప్పుడు మొన్న వచ్చిన పుష్ప సాంగ్ చూసుకున్నా కూడా ఆ స్టెప్ అనేది చిన్న పిల్లలు వేసేలాగా ఉంటుంది. ఇది కూడా చిన్న అలాగే అడ్వర్టైజ్మెంట్ కూడా చిన్న పిల్లల దాకా రీచ్ అయితే చాలు, అది సక్సెస్. అవును, వాస్తవం మీరు చెప్పారు, కరెక్టే. మీరు అది ఫాలో అవుతారా ఆ ఫార్ములా? ఖచ్చితంగా అవుతామండి, ఖచ్చితంగా అవుతాం. అంటే ఆ ప్రోడక్ట్ నేచర్ని బట్టి, ఆ స్వభావాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అలా చేస్తాం. ఇప్పుడు దుర్గా నెయ్యి అని ఒక యాడ్ చేసాము. అది చేసేటప్పుడు కూడా మేము ఏం చేస్తాము, చాలా క్యాచీగా జింగిల్ ఉండాలి, అందరికీ అర్థం అవ్వాలి, వినగానే పట్టేసుకోవాలి. ఇట్లా ఇంకొంచెం వెయ్యి, దుర్గా నెయ్యి, ఇంకొంచెం వెయ్యి. అది ఎంత ఈజీగా ఉంది, దానికేం పెద్ద పాడటానికి పెద్ద స్కిల్స్ అవసరం లేదు, ఎవరైనా అనేసేది ఇంకొంచెం వెయ్యి దుర్గా నెయ్యి అని. ఇట్లా ఉండేలాగా జాగ్రత్త పడతాం. రిజెక్ట్ చేసిన యాడ్స్ ఉన్నాయి సార్? రిజెక్ట్ చేసిన యాడ్స్ అంటే నాకున్న ఇమేజ్ ఏంటంటే కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్గానే ఉంది. నా దగ్గరకు వచ్చేవాళ్ళు సహజంగానే ఒక ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్లు మీన్స్ ఉప్పులు, పప్పులు, టీ పొడులు, కాఫీ పొడులు, ఇట్లాంటివే ఎక్కువ మంది వస్తారు. లేదా ఓ రియల్ ఎస్టేట్ సంథింగ్ ఇట్లాంటివే ఎక్కువ మంది వస్తారు. కాబట్టి నాకు రిజెక్ట్ తగిన ప్రొడక్ట్లు ఏ కాండమ్స్ అట్లాంటివి అట్లా ఎప్పుడు రాలేదు. అంటే తప్పని కాదు, అది చేయనని కాదు. కాబట్టి నాకు రిజెక్ట్ చేసినవి ఎట్లా చేశానంటే డేట్ లేక అట్లా. ఇప్పుడు ఉదాహరణకి నేను ఏదో షూట్లో మద్రాసులో ఉంటాను, ఒక క్లయింట్ ఎవరో ఫోన్ చేశారు, అప్పట్లో ఇలియానా డేట్ రేపే ఇచ్చారండి, వచ్చి షూట్ చేయగలరా అంటారు. ఇంక చేయలేం కదా, అది సార్ నాకు చేయాలనే ఉన్నారు, చేయలేను సార్. అట్లా రిజెక్ట్ చేసిన సందర్భాలే తప్ప ఇలా చేసిన సందర్భాలు నాకైతే ప్రస్తుతానికి గుర్తుకు రావటం లేదు. అంటే కొన్ని సెక్షువల్ మెడిసిన్ ఉంటుంది, సెక్షువల్ లైఫ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఇప్పుడు చాలా మార్కెట్లో చాలా వినిపిస్తున్నాయి. అలాంటి ప్రోడక్ట్స్ మీ దగ్గరికి వచ్చాయా సార్? అలా లేదా ఇన్ కేస్ ఫ్యూచర్లో వస్తే మీరు చేస్తారా? చెయ్యనండి. అంటే సమాజానికి చెడు చేసేవి ఏమీ చెయ్యను, ఇంతవరకు అయితే చేయలేదు నేను. అటువంటి మెడిసిన్ ఏమీ చేయలేదు. మామూలుగా ఇదేమంటారు, ఈ విటమిన్లో ఇట్లా ఏదన్నా వస్తే ఓకే, కానీ సహజంగా అటువంటివి ఏదన్నా వచ్చినా అవి గట్టిగా సర్టిఫై చేసి ఉంది అని నమ్మకం కలిగితేనే చేస్తాను. ఉంటాయి కదా, దానికి సంబంధించిన అథారిటీస్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఎవరన్నా అథెంటికేటెడ్గా చెప్పి ఇట్లా ఓకే అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి ఎంక్వైరీ చేసుకునే చేస్తాను. ఇప్పుడు వీలున్నంత వరకు మన వల్ల సమాజానికి చెడు జరగకుండానే చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. మనం నటించే ఆర్టిస్టులు అందరూ ఇదే కదండి. సో మీకు సంగీతం, సాహిత్యం, కళల పట్ల ఇంత ఆకర్షణ, ఇంత అభిరుచి ఉన్న మీరు సినిమా డైరెక్ట్ చేయాలి అన్న కోరిక అయితే ఉందని తెలుసు నాకు. 1-2 సార్లు ఛాన్స్ వచ్చింది నాకు, 2014, 12 ఆ టైంలో అంతా. మీకు తెలియదే ఉందండి, ఇక్కడ ఏమవుతుందంటే ఈ సీజన్కి ఈ యాడ్ అర్జెంట్, ఇదే ప్రయారిటీ మనకి, ఇది గబగబా ఫినిష్ చేయాలి, తర్వాత చూసుకుందాం అది అనేలాగా ఉంటుంది వాతావరణం. ఈ సీజన్కి ఇది చేయాలి, ఇది చేయకూడదని. ఇప్పుడే కొంచెం ఇప్పుడు కాస్త టెక్నాలజీ పెరిగి కాస్త వ్యవధి దొరికి ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడు ఓటీటీలు ఇవన్నీ రావటం, ఇట్లా ఎక్కువ టైం దొరకటం, దానివల్ల ఇప్పుడు నెలకి 1-2 యాడ్స్కి చేసిన నెలలో అప్పుడు నెలంతా కష్టపడాల్సి వచ్చేది. నెగటివ్లో షూట్ చేసేవాళ్ళం, ల్యాబులకి వెళ్ళి అది ప్రాసెస్ చేసుకొని బాంబే వెళ్ళి టెలిసినీ చేసి అది తెచ్చి మళ్ళీ ఇక్కడ ఎడిట్ చేసి అట్లా ఎక్కువ టైం పట్టేది. ఇప్పుడు అంతా డిజిటల్ ఇదంతా వచ్చాక ఈజీ అయిపోయింది కదా.
పైగా వయసుతో పాటు సహజంగా కొంచెం అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది కాబట్టి ఎవరెవరికి ఏ పని అప్పచెప్పాలో అట్లా అప్పచెప్పి అట్లా జరుగుతుంది కదా. సో ఇది కరెక్ట్ టైం సినిమా వైపు వెళ్ళడానికి. నేను కూడా ప్రయత్నాలు ప్రారంభించాను. ఖచ్చితంగా తొందరలోనే చేస్తాను. దట్స్ నైస్. కానీ యాక్టింగ్ వైపు? యాక్టింగ్ నాకు మొదటి నుంచి పెద్దగా కానీ మీరు యాడ్స్ లో 1-2 చోట్ల కనిపించినట్టున్నారు కదా సార్ మీరు? లేదు కనిపించలేదు. నాకు యాక్టింగే కష్టం అనిపిస్తుందండి. పాడటం ఈజీగా ఉంది, సాంగ్ రాయటం ఈజీగా ఉంది, డైలాగ్ రాయటం ఈజీగా ఉంది, డైరెక్షన్ చేయటం ఈజీగా అనిపించింది. కానీ యాక్టింగ్ మటుకు నాకు కష్టం అనిపిస్తుంది. ఎందుకో నాకు ఇప్పటికి కూడా ఒక ఆర్టిస్ట్ టైమింగ్లో మనం ఒక టైమింగ్లో కరెక్ట్గా ఫ్రేమ్ ఎంటర్ అవుతారు చూడండి, నాకు అది ఇప్పటికి కూడా అర్థం కాదు. అర్రే భలే భలే వచ్చాడుగా అనిపిస్తుంది. ఏది ఇన్ని యాడ్స్ చేసి ఇంత డైరెక్షన్ లో ఉన్నా గానీ అది వేరే, అది ఒక సపరేట్ కళ అనిపిస్తుంది నాకు. నాకు చాలా రెస్పెక్ట్ యాక్టింగ్ చేసేవాళ్ళన్నా ఆ క్వాలిటీ అంటే నాకు చాలా బాగా ఇష్టం. సార్ ఎవరి నేచర్? మీరు చాలా మంది హీరోస్ తో చేశారు, మహేష్ బాబు గారితో, వెంకటేష్ గారితో, చిరంజీవి గారితో మీరు చేయలేదు కదా? చేయలేదు. నేను చేసింది మహేష్ బాబు గారితో చేశాను, ఒక 5-6 యాడ్స్ చేశాను. వెంకటేష్ గారితో చేశాను, రామ్ చరణ్ గారితో చేశాను ఒక 2 యాడ్స్, నాగార్జున గారితో చేశాను, నాగ చైతన్య గారితో చేశాను, అఖిల్ గారితో చేశాను. ఎవరి నేచర్ ఇష్టం అంటారా? ఎవరి నేచర్ మీకు అబ్బురపరిచేలా ఉంది? ఏంటి ఇట్లా ఉండి కూడా వీళ్ళకి ఇంత నేచర్ ఉందా? ఇంత వెంకటేష్ గారు ఆయన స్పిరిచువాలిటీ, ఆయన మాట్లాడే లోతైన విశ్లేషణ, మనం బిత్తరపోతాం. అది అసలు ఇంత ఆధ్యాత్మికత ఒక మనిషిలో ఎలా ఉంటుంది అనిపిస్తుంది. మామూలుగా సెట్లో ఏదో షార్ట్ గ్యాప్ లో అలా కూర్చుని ఉంటే ఎవరినో ఏదో అంటున్నారు, సరే వెంకటేష్ గారు అనిపించి, లైఫ్లో అన్నీ పర్ఫెక్ట్గా ఉండవు, కొంచెం అటు ఇటుగానే ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకోకూడదు, ఏది పర్ఫెక్ట్గా ఉండదు, నువ్వు కానీ ముందు వాడిని ప్రయత్నం చేయని అని చెప్తున్నా. చిన్న లైట్ బాయ్ దగ్గర కూడా ఆధ్యాత్మికత తెచ్చి కవర్ ప్రయత్నం నరాల్లో ఉంటే గానీ అంతే కదా. లైఫ్ లో ఏది 100% పర్ఫెక్ట్ గా ఉండదు కదా. 100% పర్ఫెక్షన్ సాధించాలి అంటే మనకి ఈ లైఫ్ సరిపోదు, కొంచెం అటో ఇటో అవుతుంది. దానికోసం అక్కడే బ్లాక్ అయిపోయి ఆగిపోకూడదు కదా. ఆ క్వాలిటీ ఆయన దగ్గర నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. విశ్వనాథ్ గారి డైరెక్షన్ అనేది ఇప్పటికి ఈ జనరేషన్ కూడా పర్టికులర్గా వారి మూవీస్ అన్ని వరుసపెట్టి అలా చూస్తే అసలు ఎలా తీశారు అప్పట్లో ఈ సినిమాలు, ఇంత మీనింగ్ వచ్చేలా అనిపిస్తుంది. ఆయనతో మీరు యాడ్ చేశారు, ఆయన మూవీస్ అన్ని చూసి ఆయన మీద ఒక ఒపీనియన్ ఫామ్ అయి ఉంటుంది కదా. ఆ ఒపీనియన్ తోటి మీరు ఆయన్ని డైరెక్ట్ చేస్తుంటే మీకేమనిపించింది? ఆ ఒపీనియన్ కరెక్టా లేకపోతే ఆ ఒపీనియన్ మించి ఉన్నారు ఈయన అని అలా ఏమన్నా అనిపించిందా? ఆ ఒపీనియన్ మించే ఉన్నారండి ఆయన దగ్గర నిమిషం నేర్చుకోవచ్చండి మనం. ఆయన అసలు ఒక ఎమెచ్యూర్ స్టేజ్లో వెళ్ళి అడిగాను, సార్ నా యాడ్లో యాక్ట్ చేస్తారా అంటే ఆయన యాక్ట్ చేస్తాను అంటాం. ఇప్పటికి కూడా అది ఎలా జరిగిపోయిందో అలా జరిగిపోయింది. ఆ తర్వాత వరుసగా ఒక 35 యాడ్స్ షూట్ చేశాను ఆయనతో. ఆయన వాత్సల్యం అండి మన పట్ల వాళ్ళు కురిపించిన ప్రేమ అనుకోవాలంతే. ఎన్ని చెప్తారు ఆయన ఊరికే నా షాట్ వచ్చినప్పుడే నేను డైరెక్టర్, మిగతా టైంలో అంతా ఆయన పాదాల దగ్గర కూర్చుని అవి ఇవి ఒక్కోసారి విసిగించేవాడిని కూడా. నేను అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు గుర్తు తెచ్చుకొని చెప్పలేక ఈ సీనియర్లు ఎవరు కనపడ్డా కానీ నాకు అదొక గుణం అనమాట. వాళ్ళని ఒక ఇంటర్వ్యూయర్ లాగా వాళ్ళ దగ్గర కూర్చుని, సార్ ఇది అలా చేశారు కదా, అది అలా ఎట్లా చేశారు సార్, అది ఎక్కడ సార్, అది ఇట్లా అడిగి విసికించేస్తూ ఉంటాను. చాలా నేర్చుకున్నానండి విశ్వనాథ్ గారి దగ్గర. నేను ఊరికే ఆయన నా సెట్లో సెలబ్రిటీ లాగా వచ్చి నేను డైరెక్టర్ లాగా అలా ఉన్నా, ఆ పని జరుగుతూ ఉన్నా, విడిగా ఆయన చెప్పే చాలా విషయాలు. ఇప్పుడు ఉదాహరణకి ఇలా కూర్చున్నావు అనుకోండి, కిషోర్ నువ్వు ఇలా కూర్చోమన్నావు కదా, ఆర్టిస్ట్కి ఇలా కూర్చోవచ్చుగా అనిపిస్తుంది, కాకపోతే అక్కడ నీకు స్థాన బలం ఉంది కాబట్టి నువ్వు చెప్పింది వింటాడు అంతే అంటారు. వాస్తవమే కదా. ఇప్పుడు లెన్స్కి తగ్గట్టుగా నేను అడ్జస్ట్ అయ్యి ఇలా కూర్చుంటే ఏమి, కాకపోతే అక్కడ మీరు డిసైడ్ చేసి ఆ పాత్ర తాలూకు ఒక స్వభావం మీకు మైండ్లో ఫిక్స్ అయింది కాబట్టి మీరు చెప్పింది నేను వింటా. ఓహో ఆయన అలా కోరుకున్నాడు కాబట్టి అని అలాగే కూర్చుంటాను. ఇలా చిన్న సింపుల్ విషయాలు ఆయన ఎన్ని చెప్పారోనండి. ఎప్పుడు ఆ పాత్రకు అనుగుణంగానే ఆ పాత్రలాగే ఆలోచిస్తారు కదా సార్. అవును ఆ పాత్రలాగే మాట్లాడతారేమో. అవును, ముందు ఆయన రిహార్సల్ చేసుకుంటారు. ఆయన డైరెక్షన్ చేసే టైంకి నేను లేను కానీ
నేను కెరీర్ స్టార్ట్ చేశాక ఆయన శుభప్రదం అనే ఒక సినిమా తీసినట్టున్నారు. ఆ సెట్‌కి ఎప్పుడు వెళ్ళా. శుభప్రదం డిస్కషన్స్ అప్పుడు ఆయన కలవటానికి అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. నేను 2007 నుంచి చేస్తున్నాను. 2007 డిసెంబర్‌లో ఆయనతో ఫస్ట్ యాడ్ చేశాను. వచ్చిన ఇయర్‌లోనే నాకు అవకాశం వచ్చింది. నాకు తెలిసి మొదటి 10 యాడ్స్‌లోనే విశ్వనాథ్ గారిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది నాకు. అంటే మిమ్మల్ని చూసి మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపడతారా? అసలు ఏంది ఇంత నిజంగా అదృష్టవంతులు? నిజంగా అండి. ఏమి నా అదృష్టం ఈ జన్మలోనే నాకు ఇంత ఈ పెద్ద హీరోస్, పెద్ద హీరోయిన్స్ ఇటువంటి వాళ్ళతో వర్క్ చేయటం ఓకే. డైరెక్టోరియల్ లైఫ్‌లో అది జరిగేదే ఓకే. కానీ విశ్వనాథ్ గారు, బాలు గారు, శాస్త్రి గారు. సీతారామ శాస్త్రి గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, పి. సుశీల గారు ఇటువంటి వాళ్ళందరితో కూడా నేను కలిసి పనిచేశాను అని నాకు అది అది ఏదో పుణ్యం చేసుకుని ఉంటాను అని అనిపిస్తుంది. బాలీవుడ్‌లో సార్? బాలీవుడ్‌లో శ్రీదేవి గారితో చేశానండి. శ్రీదేవి. శ్రీదేవి గారితో ఒక 3 యాడ్స్ చేశాను. అది కూడా ఒక మంచి వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. బాంబేలోనే షూట్ చేశాను. అమేజింగ్ సార్. సార్ ఇప్పుడు కరెంట్ రైట్ నౌ ట్రెండింగ్ ఏంటి అంటే ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్. సినిమాల్లో అంటే వాళ్ళకున్న ఫాలోయింగ్‌ని ఇటు డైవర్ట్ చేయడానికి, సినిమాకి తీసుకురావడానికి, టికెట్స్ కట్ అవ్వడానికి, ఇంకా బిజినెస్ పర్స్పెక్టివ్‌లో మాట్లాడాలి రీచబిలిటీ ఉంటుంది అని. సినిమాల్లో కనిపిస్తున్నారు, టీవీ షోస్‌లో కనిపిస్తున్నారు, సీరియల్స్‌లో కనిపిస్తున్నారు. యాడ్స్ వాళ్ళు డైరెక్ట్‌గా ఇన్‌స్టాలో రీల్స్ చేసి వాళ్ళే పెడుతున్నారు. అడ్వర్టైజ్మెంట్‌గా కొంతగా కనిపిస్తున్నారు. మీరు సీరియల్ యాక్టర్స్‌ని మీ యాడ్స్‌లో ఇంట్రడ్యూస్ చేశారు. సింగర్స్‌ని తీసుకున్నారు, డైరెక్టర్స్‌ని తీసుకున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని తీసుకునే ఆలోచన ఉందా? అదేం లేదు, తీసుకోవచ్చండి. దానికేముంది. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో కూడా చేశాము. నాకు టక్కున గుర్తుకు రావట్లేదు కానీ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని కూడా చాలా మందిని చేశాము. అవునా? ఓకే. ఇన్‌ఫ్లుయెన్సర్స్ గురించి ఒక మాట చెప్పాలి. కొన్ని ఐడియాస్, కొన్ని థాట్స్ వాళ్ళు చేసేవి ఒక్కోసారి షాక్ అన్నమాట. అరే! వీళ్ళకి ఈ ఐడియా భలే వచ్చిందే. అమ్మో! మనమే పెద్ద క్రియేటివిటీ అనుకుంటున్నాం. అరే! భలే చేశారే అని అనిపించేలాగా కూడా కొన్ని వస్తున్నాయి. చాలా మంచి ధోరణే ఇది. అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని తీసుకోకూడదని ఏం లేదు. దానికి తగిన కథ అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకొని వెళ్తాం ముందుకు, అదేం లేదు. ఒక రకంగా మన టీవీసీ వీళ్ళంతా కూడా మీరంతా కూడా ఇన్‌ఫ్లుయెన్సర్సే కదా! అసలు ఆ మాటకొస్తే సినిమా హీరోలు కూడా ఒక రకమైన ఇన్‌ఫ్లుయెన్సర్సే. వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో కాదు, సినిమా తెర ద్వారా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కానీ వీళ్ళని కన్సిడర్ చేసేటప్పుడు వాళ్ళు ప్రీవియస్ వర్క్‌ని మనం అసెస్ చేయలేం కదా సార్. మేబీ వాళ్ళు ఇప్పుడు రైట్ నౌ ట్రెండింగ్‌లో ఉన్న, అంటే అందరూ నిషేధించాలి బెట్టింగ్ యాప్‌లు అనేది ఒకటి నడుస్తుంది. వాళ్ళు అవి కూడా చేసి ఉండొచ్చు. లేకపోతే వాళ్ళ ప్రొఫైల్ ఇన్‌ఫ్లుయెన్సర్ దేంట్లో ఇన్‌ఫ్లుయెన్సర్? ఏ విషయంలో ఇన్‌ఫ్లుయెన్సర్? కుకింగ్‌లోనా? లైఫ్ స్టైలా? అనేది ఉంటది కదా! అదే మంచి ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆ ప్రొడక్ట్‌కి తగిన వాళ్ళని తీసుకోవటం. ఇప్పుడు మీరు ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్ ఒక టీనో లేకపోతే కాఫీయో చేస్తున్నారంటే వంటల్లో పాపులర్ అయిన ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని తీసుకొచ్చి చేయొచ్చు. అది తప్పేం లేదు. కానీ ఇంకా అక్కడ దాకా రాలేదు. ఇంకా సినిమా ఆర్టిస్టులు దగ్గరే ఆగి ఉంది. మీరన్నట్టు రావచ్చు. వచ్చినా మంచిది. ఎంకరేజ్ చేయదగిన పరిణామమే. టీవీ యాడ్స్, థియేటర్ యాడ్స్ ఉండేవి. మనకి యూట్యూబ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఈ యాడ్స్ అనేది స్టార్టింగ్‌లో మనకి 30 సెకండ్స్, 60 సెకండ్స్ యాడ్స్ కూడా ఉండేవి. ఇప్పుడు 15 సెకండ్స్, మినిమమ్ 15 సెకండ్స్ అనుకుంటా. 6 సెకండ్స్ యాడ్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా సార్? స్కిప్, నాన్ స్కిప్. అవును. సో మీరు అక్కడ డైరెక్ట్ చేసి ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ వరల్డ్, ఫాస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనం స్కిప్ చేసే లోపే చెప్పేసేయాలి. అండ్ ఒక రోజుకి ఎన్ని వందల వేల యాడ్స్ ప్లే అవుతాయో మనం లక్షల్లో కూడా చెప్పొచ్చు. ఎవరు ఫోన్ చూస్తున్నా యాడ్ ఒకటి ప్లే అవుతుంది. అంటే ఇప్పుడు అక్కడ రెవెన్యూ, ఇక్కడ రెవెన్యూ, అక్కడ ఫిలిం మేకింగ్, ఇక్కడ ఫిలిం మేకింగ్ హ్యూజ్ డిఫరెన్స్. మీరు కోపం అవడానికి ఏమైనా టైం పట్టిందా? లేకపోతే హౌ డిడ్ యూ గ్రాబ్ ఆల్ దిస్? అండ్ అంటే అది కాలానుగుణంగా మారిపోవాలి. ఇప్పుడు నేను 2007లో వచ్చే టైంకి డిజిటల్ కెమెరాలు లేవు. నెగటివ్ ఈ ప్రాసెసే నడుస్తుంది అప్పటికి. అప్పుడప్పుడే కొంచెంగా మారటం మొదలైంది. మొదట్లో ఒక 1 మినిట్ కథ చెప్పినా ఏమనేవాళ్ళు కాదు క్లయింట్స్. ఓకే, ఒక నిమిషంలో పర్వాలేదండి, మేము మా ఊర్లో ఉన్న సినిమా థియేటర్స్ అన్నిట్లో వేసుకుంటాం, మాకు 1 మినిట్ వరకు అక్కడ అలౌ చేస్తున్నారంట. తర్వాత అది రాను 30 అయింది. ఇప్పుడు 20 అయింది, 15 అయింది, 10 అయింది.
ఇప్పుడు మేము క్లయింట్కి చెప్పి సార్ ఒక 30 seconds యాడ్ చేద్దాం సార్ అని చెప్పి ఈ ఉదాహరణకు చెప్తాను. లాస్ట్ యాడ్ నేను వాగ్ బక్రీ ఛాయ్ అని ఒక యాడ్ చేశాను, సుమ గారు యాక్ట్ చేశారు. మేము స్టోరీ చెప్పేప్పుడు 30 secondsకి చెప్తాం, సార్ ఇది సార్ డైలాగ్, ఇక్కడ బ్రాండ్ విండో వస్తుంది, ఇక్కడ ప్రోడక్ట్ అని చూపిస్తాం, ఇక్కడ కమ్బ్యాక్ డైలాగ్ ఇలా చెప్తాం. వాళ్ళు మాకు ముందే చెప్తారు, కిషోర్ జీ नहीं नहीं आप 20 seconds में लाइए, हमने पूरा 20 seconds का ही स्पेस बाई किया है मीडिया में. అంటే ఛానల్స్ లో ముందే టెలికాస్ట్ కి కావాల్సిన టైం అంతా కొనేసుకుని వచ్చేస్తున్నారు, విత్ కన్స్టెంట్స్ వస్తున్నారు. సార్ మేము పలాని ప్రోగ్రామ్ లో 40 seconds కొనుక్కున్నాము, ఒక టాప్ ప్రోగ్రామ్ ఏదో ఉందనుకుందాం, ఓ జబర్దస్త్ సంథింగ్ ఏదో అనుకుందాం, బిగ్ బాస్ అనుకుందాం. మాకు 40 seconds స్పేస్ ఉంది సార్, 40 secondsలలో మేము 2 20 seconds వేయగలం, లేదా 4 10s వేయగలం. కాబట్టి మీరు మాకు 2 20s చేసి ఇవ్వండి, అలాగే 4 10s కూడా చేసి ఇవ్వండి అంటున్నారు. సో రిస్ట్రిక్టెడ్ అనమాట. ఎంత గొప్ప కథ అయినా మేము కరెక్ట్గా ఆ పారామీటర్స్లో కరెక్ట్గా అక్కడ కూర్చునేలాగా, ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ కూడా లెంగ్తీ ఎక్స్ప్రెషన్ కాకుండా, అమ్మ ఇక్కడ కొంచెం ఇలా అనేసి ఇట్లా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఈ పరిణామం రోజు రోజుకి మారుతుంది, ముందు ముందు ఇంకేం మారుతుందో కూడా తెలియదు. అంటే ఈ మార్పు అనేది తెలియకుండానే జరిగిపోతుందండి మాలో కూడా. 2007లో ఒకలాగా ట్రెండ్ ఉంది, 12లో ఒకలాగా ట్రెండ్ ఉంది, 15కి వచ్చేసరికి మారిపోయింది, 20కి వచ్చేసరికి మారిపోయింది, కరోనాలో ఒకలాగా ఉంది, కరోనా తరువాత ఒకలాగా ఉంది. సో ఇది మనకి తెలియకుండానే ఇంక ఇదే నమ్ముకొని నాకు సంబంధించినంత వరకు అయితే నేను మనసా వాచా కర్మణ, మీరు నన్ను నిద్రలో లేపినా నేను యాడ్ ఫిలిం మేకర్నే అనే అనుకుంటాను. కాబట్టి నేను ఆ ట్రెండ్కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నాను. అందుకే నాకు సెకండ్ ఇన్నింగ్స్ లేదు. నేను ఈ 17 సంవత్సరాల్లో పని చేయని టైమే లేదు. మహా అయితే ఏదన్నా నా పర్సనల్ ఇప్పుడు ఏ కరోనా వచ్చి ఒక 1 year గ్యాప్ వచ్చి ఉండొచ్చేమో, ఎవరు పని చేయక, అంతే తప్ప నేను పని చేయని మంతే లేదు. నాకు కంటిన్యూస్ వర్క్ ఉంది. దానికి కారణం నేనేమనుకుంటా అంటే అహంకారంతో చెప్పడం లేదు. కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా మారటం, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవటం. యాడ్ ఫిల్మ్ మేకర్కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఇదేనండి, జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్, ఎప్పుడు ఏం జరుగుతుంది మన చుట్టూతా, ప్రజల భాషలో ఏం మార్పు వస్తుంది, శైలిలో ఏం మార్పు వస్తుంది, ఎమోషన్స్లో ఏం మార్పు వస్తుంది, చుట్టూతా ఉన్న పొలిటికల్ మార్పులు ఏంటి, తద్వారా జనంలో వస్తున్న మార్పులు ఏంటి, డైరెక్ట్ పొలిటికల్ అని కాదు, జనంలో వస్తున్న మార్పు ఏంటి, ఇట్లా ఎప్పటికప్పుడు ఒక శైలి మారుతుంది. ఇది హే డ్యూడ్ అని మీరు 15 ఏళ్ల క్రితం అనలా, ఇప్పుడు అంటున్నారు. ఇలా ఎప్పటికప్పుడు ఆ భాషకి, ఆ ఎమోషన్కి, అలా మనం వస్త్రధారణలు ఎలా మారిపోతున్నాయి, ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు టెక్నికల్గా ఎలా తెలుసుకోవాలి. ఇప్పుడు నెగటివ్ నుంచి డిజిటల్ కెమెరాకు రాగానే కొన్నిసార్లు జడ్జిమెంట్లు తప్పయ్యేవి. డిజిటల్ కెమెరాల్లో కలర్స్ని లిఫ్ట్ బాగా చేస్తుంది. ఓ రెడ్ కలర్ అని షూట్ చేసి మనం పోస్ట్ ప్రొడక్షన్లోకి వెళ్తే ఆ రెడ్ బాగా పెరిగిపోయి ఉండేది. ఇదేంటి మాకు నెగిటివ్లో ఇలా జరిగేది కాదు కాబట్టి అవన్నీ రెడ్యూస్ చేసుకొని దీనికి తగ్గట్టుగా ఎలా టెక్నికల్ అప్డేషన్స్తో పాటు ఎమోషనల్ అప్డేషన్స్ కూడా తెలుసుకొని ఉండాలి. యాడ్ ఫిలిం మేకింగ్ అంటే జనరల్ నాలెడ్జ్, నథింగ్ బట్ జనరల్ నాలెడ్జ్. చుట్టూ ఉన్న సమాజాన్ని మనం ఎంత పరిశీలిస్తే మనం అంత మంచి యాడ్ ఫిలిం మేకర్ కాగలుగుతాం. సో ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్, ఇప్పుడు దాకా ఎన్ని యాడ్స్ చేశారంటే నెంబర్ చెప్పగలరా? 500 దాటి ఉంటాయండి ఖచ్చితంగా. నా లెక్క ఏంటంటే 17 సంవత్సరాలు అయింది నేను వచ్చి. 2007 జాన్యువరి నుంచి ఇది 2024 మిడిల్లో ఉన్నాం. సంవత్సరానికి ఒక 25 to 30 యాడ్స్ యావరేజ్ను వేసుకుంటే, ఒక సంవత్సరం ఎక్కువైనా చేయనివ్వండి, ఒక సంవత్సరం కరోనా లాంటి 2020లో 2 యాడ్సే చేసి ఉండొచ్చు, ఏదో ఒక సంవత్సరం మటుకు 47 యాడ్స్ చేశాను. 2017 16 17. సో అట్లా మొత్తం మీద యావరేజ్ చూసుకుంటే 20 to 25 యాడ్స్ సంవత్సరానికి అని అనుకుంటే, ఈ 17 సంవత్సరాల్లో 500 యాడ్స్ దాటి ఉంటాయి అనేది నా అంచనా అండి. ఒకే రోజు 4 యాడ్స్ షూట్ చేసి ఉండొచ్చు, ఒకే రోజు 15 యాడ్స్ షూట్ చేసి ఉండొచ్చు, ఒకటే ప్రోడక్ట్ చేసి ఉండొచ్చు, ఒకే రోజు 25 యాడ్స్ షూట్ చేసి ఉండొచ్చు. ఈ మధ్య స్వర్గసీమ అని ఒక రియల్ ఎస్టేట్ యాడ్, ఆయన క్లయింట్ యాక్ట్ చేస్తారు కదా, చంద్రశేఖర్ గారు, ఆయనవి 2 రోజుల్లో 25 యాడ్స్ షూట్ చేశాం. కానీ అవన్నీ నేను ఒక యాడ్ కిందే అనుకుంటాను. 1 day ఈజ్ ఈక్వల్ టు 1 యాడ్ అని నా దృష్టిలో అనమాట. 25 యాడ్ షూట్స్ అంటే 25 కాన్సెప్ట్స్. ఓ మై గాడ్, ఆయనే కదా సార్, అంటే గుర్రం మీద కూర్చొని. అవును, వారే. సో అవన్నీ నా దృష్టిలో కౌంట్ ఒకటి కింద. ఒక రోజు పని చేసామంటే ఒక యాడ్ గానే లెక్క వేసుకుంటాను. అలా చూసుకుంటే ఒక 500 యాడ్స్ దాటి ఉంటాయి అని
నా అంచనా అండి. యూట్యూబ్‌లో కూడా అప్లోడ్ చేసినవి కొన్ని అప్లోడ్ చేయటం మర్చిపోయాము. బిగినింగ్ డేస్‌లో 2007, 8, 9 ఆ టైంలో అన్నీ అప్లోడ్ చేయలేదు. ప్రాపర్‌గా అప్లోడ్ చేసుకుంటూ వచ్చాము. ఒక 12 నుంచో ఏమో 2012 నుంచో ఏమో అప్లోడ్ చేసుకుంటూ మేకింగ్ వచ్చాము. అంటున్నారా? తయారు చేసిన యాడ్స్ గుర్తుండవు కదా! యాహ్! 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 ఆ! 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 ఓన్లీ యాడ్. అలా చూసుకున్న ఒక 500 వీడియోస్ పైనే ఉన్నాయి. సో, అంతే అనుకుంటున్నానండి. 500 యాడ్స్. చంద్రశేఖర్ గారు ఇప్పుడు అసలు బాగా ఆయన ఒక టైంలో బాగా ట్రెండ్ అయ్యారు. ఆయన అవును. అన్ని ఆభరణాలు ధరించి అవును. అంటే ఈ లలిత జ్యువెలర్స్ ఆయన లేకపోతే డైరెక్ట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రోడక్ట్ కానీ కంపెనీ కానీ వాళ్ళే వచ్చి వాళ్ళే ఫ్రంట్ ఫేస్‌గా ఉండి నేనే అడ్వర్టైజ్మెంట్‌కి ఫ్రంట్ ఫేస్‌గా ఉండడం అనేది ఒక ట్రెండ్ క్రియేట్ అయిందని చెప్పొచ్చు. ట్రెండ్‌తో పాటు వాళ్ళ కాన్ఫిడెన్స్ అండి అది. హ్మ్. వాళ్ళ మేము మా పనిలో ఇంత పక్కాగా ఉన్నామని చెప్పడం. హ్మ్. అది అది చాలా కస్టమర్‌కి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. హ్మ్. మీ పర్సనల్ డాక్టర్ ఉండి మీకు మీ గురించి అన్ని బాగోగులు తెలిసి మీతో రోజు మాట్లాడితే మీకు ఎంత ఆనందంగా ఉంటుంది. హ్మ్. అట్లా ఒక కంపెనీ ఓనరే డైరెక్ట్‌గా వచ్చి అలా చెప్తే అలా చెప్పకపోతే తప్పు వాళ్ళు మంచి ఇది కాదని కాదు నా భావన. హ్మ్. అలా చెప్పడం అనేది వాళ్ళని వాళ్ళు ఇంకొంచెం నమ్మకమైన ఒక జోన్‌లోకి తీసుకొస్తూ హ్మ్. చేసుకోవటం. అయితే అది కొంచెం కష్టమైన పని. యాక్టింగ్ ప్రతి నెల, 2 నెలలకోసారి అట్లా యాక్టింగ్ చేయడం, దానికి టైం కేటాయించడం, అది ప్రాక్టీస్ చేయడం అదంతా కొంచెం కష్టమైన పని. హ్మ్. కానీ అది మంచి పరిణామం అంటానండి నేను. కానీ ఆయన 25 యాడ్ షూట్స్ 16 అవర్స్‌లో 16 అవర్స్‌లో. 16 అవర్స్‌లో చేశారంటే అసలు ఓపికగా మెచ్చుకోవచ్చు సార్. ఆయన కసి అండి. ఆయన అన్ని గెటప్ చేంజెస్. ఒక్క యెస్. గెటప్ చేంజ్‌కి మనకి కనీసం 1 అవర్ పడుతది కదా యెస్. సార్. యెస్. అవునండి. అవును. విగ్గులు మార్చుకోవాలి. ఆభరణాలు పెట్టుకోవాలి. ఇప్పుడు దుర్యోధనుడు గెటప్ ఉందనుకోండి. హ్మ్. ఇవన్నీ పెట్టుకోవాలి కదా! భుజకీర్తులు ఇవన్నీ చాలా ఉంటాయి కదా! కిరీటాలు అవన్నీ ఆ విగ్ అంతా మ్యాచ్ చేసుకోవాలి. అది కసి చేశారాయన. హ్మ్. నేను చెయ్యాలి, చెయ్యగలను. ప్రజల్లోకి ఎలా అయినా వెళ్ళాలి. నా కాన్సెప్ట్ తీసుకెళ్ళాలి. నా ప్రొడక్ట్‌ని తీసుకెళ్ళాలి. నాది ఇంత మంచి ప్రొడక్ట్ నేను అని ఆయన జనంలోకి తీసుకెళ్ళే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసే ఒక మంచి పనే అంటాను నేను. కానీ యాక్టర్స్ చేస్తారా సార్? ఆయన చేసినట్టు చేయరు కదా! చెయ్యగలరు. కానీ అవసరం ఏముంది? వాళ్ళు అట్లా చేయాల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళు చేస్తారేమో. వాళ్ళ నార్మ్స్ ఏంటి సార్? యాక్టర్ వచ్చి ఒక ప్రొడక్ట్ ఒప్పుకున్నారు అంటే డేలో ఎన్ని కాన్సెప్ట్స్ చేస్తారు ఒక ప్రొడక్ట్ మీద? ఒకటో రెండో చేస్తారు పెద్ద ఆర్టిస్టులని. అంతా ఎందుకు చేస్తారు? హ్మ్. చేస్తారేమో ఒకవేళ అవసరం అయితే. చెప్పలేము వాళ్ళు. యాహ్! అలా అలా జడ్జ్ చేయలేం గానీ చేయగలరేమో. యాహ్! చేయగలరేమో కాదు చేయగలరు. అవసరమైతే చేస్తారేమో. ఓకే. సార్ నాకు తెలిసి తెలుగులో తెలుగు యాడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పండి. ఇన్ని యాడ్స్ డైరెక్ట్ చేసిన వాళ్ళు నాకు తెలిసి లేరు. ఖచ్చితంగా తెలుగు వరకు ఎక్కువ యాడ్స్ నేనే చేశాను అని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. నాకు ముందు చేసిన వాళ్ళు కూడా నా అన్ని యాడ్స్ చేసి ఉండరు. నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా నా అన్ని యాడ్స్‌కి ఇంకా రీచ్ అవ్వలేదు. సో, తెలుగు వరకు ఖచ్చితంగా నేను హైయెస్ట్ యాడ్స్ చేసిన యాడ్ ఫిల్మ్ మేకర్‌నే. అది అందులో ఏమీ డౌట్ లేదండి. అంటే ఇప్పుడు మేము ఒక సక్సెస్‌ఫుల్ యమున కిషోర్ గారిని చూస్తాం. బట్ మీకు దెబ్బలు తగలకుండా, కింద పడకుండా అయితే ఇక్కడి దాకా వచ్చుండరు. అది డామ్ ష్యూర్ కదా సార్. బాగా ఎదురు దెబ్బ తగిలి అమ్మో! నేను కోలుకుంటానా అన్న సిట్యుయేషన్ ఉందా? అంటే కీప్ ఆన్ ఫైటింగ్ అండి. ప్రతిరోజు ఏదో నిరాశ ఇది ఉంటూనే ఉంటాయి. కీప్ ఆన్ ఫైటింగ్‌లో తెలియలేదు. వెళ్ళిపోయాను ముందుకి. బిగినింగ్‌లో బాగా ఇబ్బంది అయిందండి. బిగినింగ్‌లో యాడ్ అంటే బాంబేనే వెళ్ళి చేసుకోవాలి అనే ఒక పరిస్థితి ఉండేది కదా! అప్పుడు బాగా స్ట్రగుల్ అయింది. అది చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. అసలు సర్వైవ్ అవుతారనుకున్నారా ఈ ఇండస్ట్రీలో? యాడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో? అవుతాననే అనుకున్నానండి. అవుతాననే అనుకున్నా. యాక్చువల్‌గా నేను ఫస్ట్ యాడ్ చేసేటప్పటికి మా ఊర్లో గుంటూరులో ఉన్నాను. మా ఊర్లోనే ఫస్ట్ యాడ్ ఛాన్స్ దొరికింది. ఆ క్లయింట్ ఏం చూసారో ఏమో ట్రిపుల్ ఎక్స్ సోప్ ఓనర్ మాణిక్యవేల్ గారని ఆయన నాకు అప్పట్లోనే ఒక 5,40,000 డబ్బులు చేతికిచ్చి ఏ ఇయర్‌లో? 2007 అమ్మో! ఒక 5 lakhs డబ్బులు ఇచ్చి మన కంపెనీకి యాడ్ చేసుకునిరా అని చెప్పారు. ఆయన మరి నాలో ఏం చూసారో అర్థం కాలేదు. నేను అప్పటికేదో గుంటూరులో చిన్న చిన్న యాడ్స్ షాప్స్ అవి షూట్ చేసుకునేవాడిని.
షూట్ చేసుకుని అంటే అక్కడ ఓపెనింగ్స్ షాప్ ఓపెనింగ్ ఓపెనింగ్స్ కాదు, మామూలు ఒక షాప్. ఇప్పుడు మీది ఒక బట్టలు కొట్టు అనుకోండి ఉంది. ఉదాహరణకి, ఆ. హర్షిణి టెక్స్టైల్స్ అనుకోండి ఉదాహరణకి. మీ షాపుని చూపిస్తూ, ఆరలు చూపిస్తూ, మీ దగ్గర ఉన్న చీరలు చూపిస్తూ, వెనక ఒక వాయిస్ ఓవర్ వేసి, అక్కడ ఉన్న సినిమా థియేటర్స్ లో ఇంటర్వెల్ టైంలో సినిమా బిగినింగ్ టైంలో హర్షిణి టెక్స్టైల్స్, పట్టు, ఫ్యాన్సీ ఇవి దొరుకుతాయి, సంథింగ్ చిన్నప్పుడు వచ్చాయి కదా అట్లాంటి అవును యాడ్స్. అవును అట్లాంటి యాడ్స్ చేసుకునే నాకు కాన్సెప్చువల్ యాడ్, ఒక స్టోరీ చేసుకునిరా అని ఇవ్వటం, అది నాకు ఆయన మహానుభావుడు నాలో ఏం గుర్తించారో 5 lakhs ఇచ్చి, ఇదిగో ఒక మంచి కథ ఆలోచించి ఆ కథకు తగ్గట్టుగా యాడ్ చేసుకునిరా అని చెప్పారండి. అప్పుడే సూర్యవంశం అని ఒక సినిమా రిలీజ్ అయింది. సూర్యవంశం సినిమాలో వెంకటేష్ గారు పెన్ ఇంక్ ఇలా కొడతారు, కొట్టగానే వెళ్ళి ఒక చిన్నపిల్లాడి మీద పడుతుంది. బాబు చూడలేదని ఆయన ఏదో అంటారు, అంటే ఆయన పర్లేదులేండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ పక్కన ఉన్న ఎంఎస్ నారాయణ గారు ఎవరో ఆ పిల్లాడిని చూపించి, అదే వెంకటేష్ గారు అంటారు, ఇంత మర్యాదగా ఉన్నాడంటే ఎంఎస్ నాయుడు ఎందుకు ఉండదండి, మీ వంశమే మరి అని ఏదో అంటాడు. ఇది సీన్. క్లయింట్ అది నాకు ఇచ్చి, ఇది నాకు బాగా నచ్చింది, దీన్ని మన ప్రొడక్ట్కి ఏమైనా యాడ్ లాగా మలచగలవా అన్నారు. ఏముందండి, ఓ కాఫీ హోటల్లో ఓ ఇద్దరు ఫ్రెండ్స్ కాఫీ తాగుతున్నారు, పెద్ద ఆయన చేతిలోంచి కాఫీ కప్పు ఒలికి కాఫీ వెళ్ళి ఓ చిన్నపిల్లాడి మీద పడింది. ఆ పిల్లాడు పర్వాలేదండి అని చెప్పి వెళ్ళాడు. అరే ఇంత చిన్న వయసులో ఎంత సంస్కారం అని అన్నారండి. ఎందుకు ఉండదండి, వాళ్ళ ఇంట్లో XXX సోప్ వాడతారని మార్చేద్దాం అని చెప్పాను. అలా సంస్కారవంతమైన సోప్ అప్రయత్నంగా నా నోటి నుంచి బాగుంది, వెళ్ళి షూట్ చేసుకుని రాపా అని 5 లక్షల డబ్బులు ఇమీడియట్గా స్పాట్లో ఇచ్చేసారు ఆయన నాకు. మరి ఏమి చూసి ఇచ్చారో, నేను అది వెళ్ళి మద్రాసు వెళ్ళే టైంకి నేను ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయలేదు. సో నాకు సినిమా పారామీటర్స్ ఏంటనేది తెలియదు. అలా ఒకటొకటిగా తెలుసుకొని నేను యాడ్ చేసి, యాడ్ తీసుకొచ్చి మళ్ళీ ఆయనకి ఇస్తే, ఆయన టీవీల్లో వేస్తే, అది మరి నా అదృష్టం అనుకోవాలో ఏమో, ఆంధ్రజ్యోతి వీక్లీ బుక్ ఉంటుంది కదా, వీక్లీ బుక్ లో ఒక ఆర్టికల్ వచ్చింది, అడ్వర్టైజ్మెంట్లు ఇలా కూడా చేయవచ్చా అని 2 యాడ్స్ గురించి రాశారు. అందులో ఫస్ట్ యాడ్ ఇది, ఇంకో యాడ్ మన టాటా టీకి సంబంధించి ఏదో సంథింగ్ ఒక కాన్సెప్ట్ అప్పట్లో ఏదో వచ్చింది. ఈ 2 యాడ్స్ ని ఆకాశానికి ఎత్తుతూ రాశారు. అక్కడతో ఏమైందంటే అందరూ నన్ను ఇతను ఎవరు, ఎక్కడున్నాడు అని వెతకటం మొదలైంది. సో నాకు అర్థమైంది, ఓహో ఇందులో ఏదో ఫ్యూచర్ ఉంది, నేను షిఫ్ట్ అవ్వటం బెటర్. అయితే షిఫ్ట్ అవ్వటానికి మళ్ళీ నాకు 2 సమస్యలు. షూటింగ్కి ఏమో మద్రాసు అలవాటు పడి ఉన్నా, అప్పటికే ఒక యాడ్ షూట్ చేసుకున్నాడు. వచ్చే క్లయింట్లు మేజర్ తెలుగు కదా. సో అప్పుడు ఏం చేశానంటే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి షూటింగ్ మద్రాసులో చేసుకొచ్చేవాడిని. అలా ఒక 6-7 ఏళ్ళు చేశాను. ఇంకా తర్వాత కాదు ఇది టైం బాగా కిల్ అయిపోతుంది అని చెప్పి ఇంకా పూర్తిగా హైదరాబాద్ మార్చి ఎప్పుడన్నా మద్రాసు వెళ్ళి షూట్ చేస్తున్నాను. అట్లా చాలా స్ట్రగుల్స్ అండి, ఒకటి అని కాదు, చాలా దెబ్బలు, చాలా బాధలు. ఇప్పటికే కాంపిటీషన్ ఫీల్ అయ్యి మీ దాకా వచ్చి పక్కన వాళ్ళకి వెళ్ళిపోయినాయి ఉన్నాయి సార్? ఉంటాయండి డెఫినెట్గా. బాంబే ఫిల్మ్ మేకర్స్ అంతా పోటీయే కదా, చెన్నై ఫిల్మ్ మేకర్స్ అంతా పోటీయే కదా. మీకు ఎప్పుడు అనిపించలేదా మన వాళ్ళు ఎందుకు బాంబేకి వెళ్తున్నారు, మనం ఉన్నాం కదా ఇక్కడ అని అనిపించలేదా? అది ఎవరిష్టం వాళ్ళది కదా, దానికి మనం ఏం చెప్తాం. ఏదైనా ఇప్పటికి కూడా నేటివిటీ కావాలి, తెలుగుదనం కావాలంటే నా దగ్గరకు వస్తున్నారు. వాగ్బక్రీ ఛాయ్ అని ఇందాక చెప్పాను చూడండి, రీసెంట్గా చేశానని. వాళ్ళు అది చాలా పెద్ద కంపెనీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ, నేషనల్లో 2nd ప్లేస్లోనో ఏమో ఉంది టీ ఉత్పత్తిలో. వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చారు, సౌత్ ఫిలిం మేకర్ కావాలి, అది తెలుగులో నిపుణుడైన యాడ్ ఫిలిం మేకర్ కావాలి అని నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు అది నేటివిటీ అనేది మన బలం కదా. సో ఆ జోన్ కావాల్సిన వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారు. తెలుగుదనం ఉండాలి, తెలుగు నేటివిటీ, తెలుగు సొసైటీ ఎమోషన్స్, తెలుగు సొసైటీకి సంబంధించిన హావభావాలు, ఇవన్నీ. ఇప్పుడు కాస్మోపాలిటన్ బాంబే లైఫ్ స్టైల్కి మన కడపలో ఉన్న లైఫ్ స్టైల్కి తేడా ఉంది కదండి. బాంబే లైఫ్ స్టైల్ని చూపిస్తూ మీరు గుంటూరులో వాళ్ళతో ప్రోడక్ట్ కొనిపించాలంటూ అనుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ లైఫ్ స్టైల్, ఇక్కడ మాటలు, ఇక్కడ హావభావాలు, ఒక్కొక్క భాషకు ఒక లౌడ్నెస్ ఉంటుంది, ఒక్కొక్క భాషలో ఒక వ్యక్తీకరణ ఒకలాగా ఉంటుంది. ఇంగ్లీషు వ్యక్తీకరణకి, హిందీ వ్యక్తీకరణకి, మన తెలుగు తమిళ వ్యక్తీకరణకి తేడా ఉంటుంది కదా. మనం ఎక్కడ వాయిస్ రైజ్ చేస్తాం, ఒక డైలాగ్ మాడ్యులేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. ఇదేంటంటే ఏ భాషకు ఆ భాషలో ఉన్న వాళ్ళకి ఈజీ, బాగా ఆ పడికట్టును పట్టుకోగలం. అదే నాకు కలిసి వచ్చింది. తెలుగుదనం అనేదే నాకు తిండి పెట్టింది, తెలుగుదనం అనేదే నన్ను పైకి లేపింది.
అందువల్ల నేషనల్ వాళ్ళు కూడా ఉమ్. ఒక్కోసారి వచ్చి అవకాశం ఇస్తున్నారు. సార్ సుమా గారిని డబల్ హార్స్ మినపగుళ్ళకి తీసుకోవడం అనేది అంటే ప్రతి ఇంట్లో మినపప్పు రోజులు వేస్తే అవసరమైనది మన తెలుగు వాళ్ళకి ఉమ్. తెలుగు వాళ్ళ వరకు తీసుకుంటే ఖచ్చితంగా అవసరమైంది. ప్రతి బ్రేక్ఫాస్ట్ కూడా దాంతోనే తయారవుతుంది. అలాంటి దానికి సుమా గారిని రిక్రూట్ చేసుకోవడం అనేది అండ్ సుమా గారికి రిక్రూట్ చేసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత సుమా గారిని పెట్టుకుంటే ఎంత రిజల్ట్ వస్తుందో ఎక్స్పెక్ట్ చేసినంత వచ్చిందా సార్? 10 రెట్లు వచ్చిందండి ఉమ్. డెఫినెట్గా. సుమ గారు ఏంటంటేనండి వన్ జాక్ ఫర్ మెనీ ట్రేడ్స్ అన్నట్టు ఆవిడ దేనికైనా సరిపోతారు. ఉమ్. సుమగారి బ్రాండ్ ఇమేజ్ని మీరు కంప్యూటర్కి ఎండార్స్ చేయొచ్చు, టీ పొడికి ఎండార్స్ చేయొచ్చు, ఉమ్. ఒక విల్లా కొనిపించడానికి ఎండార్స్ చేయొచ్చు, ఒక ఫుట్వేర్కి ఎండార్స్ చేయొచ్చు. అట్లాంటి ఒక 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 లైవ్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఇమేజ్ కదా. ఉమ్. సో సుమగారిని ఎలా అయినా మనం మౌల్డ్ చేసేసుకోవచ్చు, ఏ ప్రోడక్ట్కైనా ఈజీగా చెప్పేసేయచ్చు. సో అందువల్ల సుమగారితో కూడా నేనే ఎక్కువ యాడ్స్ చేశాను. నాకు తెలిసి ఒక 40 యాడ్స్ సుమగారితో చేస్తుంటాను. మేబీ సుమ మేడంతో చేసిన ఫిలిం మేకర్స్లో అత్యధిక యాడ్స్ ఆవిడతో చేసింది బహుశా నేనే అయి ఉంటాను. ఉమ్. అండ్ తెనాలి డబుల్ హార్స్కే దగ్గర ఒక 15 యాడ్స్ చేసి ఉంటాం ఆవిడతో. ఆవిడ ఇమేజేనండి, ఆవిడ ఎలా చేసినా కానీ ఆవిడని యాక్సెప్ట్ చేస్తారు చూడండి. టెలివిజన్ ఇమేజ్ కూడా కీ రోల్ కదా సార్. ఆవిడకి టెలివిజన్ లో బీభత్సమైన అవును ఫ్యాన్స్ కదా సార్. అవునండి అవును. అది కూడా ఒక ప్లస్ పాయింట్ కదా సార్ Definitely, సుమా గారిని రిక్రూట్ చేసుకోవడానికి. అవును సుమగారికి అందుకే ఎక్కువ యాడ్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఆవిడ ఇమేజ్ తొందరగా ఎండార్స్ అవుతుంది ప్రోడక్ట్కి. ఎండార్స్ చేసుకోవటం ముఖ్యం కదా. ఇప్పుడు మీరు సెలబ్రిటీ అనుకోండి, మీ ఇమేజ్ని నేను ఉపయోగించుకోవాలి కదా. నా ప్రోడక్ట్ అమ్ముకోవటంలో మీ తాలూకు ఇమేజ్ని తెచ్చి నేను బూస్ట్ చేయాలి కదా. ఆ ఎండార్స్మెంట్ ఈజీ ఆవిడతో. అది ఈజీ, సగం కష్టం తగ్గిపోతుంది. ఆవిడకుండే ఒక యునీక్నెస్ ఉంది, ఆవిడకుండే ఒక లైవ్నెస్, ఒక అందరితో ఈమె అందరి మనిషి, నా తల్లి ఈవిడ, నా చెల్లి ఈవిడ, నా అక్క ఈవిడ, అట్లాంటి ఒక ఇంటమసీ ఇది ఉంది కదా. అక్కడ ఆవిడతో ఈజీ ఎండార్స్మెంట్ ఈజీ అవుతుంది. సగం వరకు ఈజీ అయిపోతుంది. అందుకేనండి నేను చెప్పేది, ఆర్టిస్టులు సెలబ్రిటీస్ కుండే ఇమేజే మెయిన్. ఆ ఇమేజ్కి తగినట్టుగా మనం ఫిల్మ్ మేకింగ్ చేయాలి, ఆ ఇమేజ్ని ఎండార్స్ చేయాలి. ఇది ఆర్ట్ సినిమా కాదు కదా. ఇప్పుడు ఆర్ట్ సినిమా అంటే డబ్బులు రావు కాబట్టి మనం ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు. ఇది కమర్షియల్ సినిమా. అడ్వర్టైజ్మెంట్ అనేది ఫక్తు కమర్షియల్ సినిమా. ఇక్కడ మనల్ని నమ్మి డబ్బులు ఖర్చు పెడుతున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు అంటే ఇప్పుడు ఆ సెలబ్రిటీ తాలూకు ఖర్చు, ప్రొడక్షన్ ఖర్చు అవన్నీ వర్కౌట్ అయ్యి తీరాల్సిందే. ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ను కొనేలాగా మనం ప్రేరేపించాల్సిందే. ఇందాక కూడా నేను అదే చెప్పాను, ఆర్టిస్ట్ స్వభావం ఒకలాగా ఉంటే మీరు యాడ్ ఇంకోలాగా చేస్తే ఎక్కడ ఎండార్స్ అవుతుంది కదా. ఎండాకాలం స్వెటర్ వేసుకున్నట్టు అట్లా ఉంటుంది అని నా భావన. సార్ ప్రతి యాడ్ ఫిలింకి సెట్ వేసుకోవాలి అంటే గుర్తొచ్చేది ఆర్ఎఫ్సి, రామోజీ ఫిలిం సిటీ. అవునండి అవును. మొన్న రీసెంట్గా వారు కన్ను మూసారు రామోజీరావు గారు. అవునండి. మీరు ఆయనతో కూడా కలిసి చాలానే వర్క్ చేసి ఉంటారు. ఒక్కసారి ఆయనతో ఉన్న మీ పరిచయం గురించి. ఒకసారి వారిని కలిశాను, వారి టైం తీసుకుని వెళ్ళి నమస్కారం చేసుకుని వచ్చాను. వ్యక్తిగతంగా కలిసింది అయితే ఒకసారే, కానీ వారి సంస్థలకు సంబంధించిన యాడ్స్ రూపొందించే అవకాశం నాకు చాలాసార్లు వచ్చింది. ఉదాహరణకి మార్గదర్శి 60 years అయిన సందర్భంగా ఒక ప్రత్యేకమైన డాక్యుమెంటరీ చేయించారు. ఆ అవకాశం నాకే వచ్చింది. అది చాలా ప్రెస్టీజియస్ ఇది. అండ్ కళాంజలి సంస్థకు సంబంధించి, కళాంజలి చీరల సంబంధించి చాలాసార్లు యాడ్స్ చేసే అవకాశం నాకు వచ్చింది. అట్లాగే రామోజీ ఫిలిం సిటీలో 100 యాడ్స్ షూట్ చేశాను. నాకు తెలిసి కనీసం ఒక 150 నుంచి 175 యాడ్స్ అక్కడే షూట్ చేసి ఉంటాను నేను. అలా వారితో అనుబంధం, అట్లా ఆ సంస్థతో అనుబంధం, ప్లస్ రామోజీరావు గారి పట్ల కొన్ని లక్షల మంది ఎలా అయితే గౌరవభావాన్ని, ప్రేమని పెంచుకున్నారో నాకు వారి పట్ల అంతే ఒక ప్రేమ భావం, ఆదర భావం. వారి నుంచి కూడా నాకు అంతే, మీన్స్ వారి సంస్థల నుంచి కూడా నాకు అంతే ఎంకరేజ్మెంట్ వచ్చింది. సార్ మొన్న రీసెంట్గా ఒకటి చూశాను నేను, రఘురామరాజు గారి గురించి మీరు పాట రాసి పాడారు.
ఏంటి సార్ మీ ఇద్దరు పరిచయం ఎట్లాగా? మీరు మంచి మిత్రులని కూడా పెట్టారు. పాడలేదు, నేను రాసి ట్యూన్ చేశాను. ఆ ఓకే. వాయిస్ నాది కాదు. ఆహా. అఫ్ కోర్స్ నేను పాడగలను కానీ అది నేను పాడలేదు. ఉమ్. ట్యూన్ లిరిక్స్ నావి. ఎట్లా పరిచయం అండి మీ ఇద్దరికి? రఘురామకృష్ణరాజు గారిని ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలిశాను. ఉమ్. కలిసినప్పుడు సహజంగా వారి 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 మాటలు, వారి శైలి అదంతా ఒక సర్కాసిజం చాలా ఉంటాయి కదా. అలా నాకు ఆయన నచ్చారు. నచ్చి సార్ ఊరికే ఓ పాట రాసేద్దాం, మీకు ఎలక్షన్కి ఉపయోగపడుతుంది కదా అని రాశాను. అది వారు ప్లే చేశారు, బాగానే ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీ, యాడ్ ఫిలిం, సీరియల్స్, కళలలో ఉన్న వాళ్ళు యాజ్ ఎ ప్రొఫెషన్గా ఏదైనా స్టెప్ తీసుకోవాలి పొలిటికల్గా ఇట్లా అనుకుంటే వాళ్ళు కొంచెం న్యూట్రల్గా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు కదా. మీరు ఏమైనా ఆలోచించారా? మేబీ కళాకారులకి మనకు రాజకీయ పార్టీలు ఏముందండి, మనకి అన్ని పార్టీలు ఒకటే, మనకు అందరు రాజకీయ నాయకులు ఒకటి. వ్యక్తిగత స్నేహాలు వేరు, ఇది వేరుగా. ఇప్పుడు నా క్లయింట్స్ అన్ని పార్టీల్లోనూ ఉన్నారండి. ఏవో ఒక ప్రొడక్ట్స్, రియల్ ఎస్టేట్ ఇట్లా ఉన్నవాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు. కాబట్టి మనల్ని కళాకారుల్ని కన్ఫైన్ చేయటం అనేది పర్టికులర్గా టెక్నీషియన్స్ని ఏం కన్ఫైన్ చేస్తారు? మనం వచ్చి ఏదైనా జెండా పట్టుకొని మనం ఆ పార్టీకి ప్రచారం అట్లా చెప్తే తప్ప మనకేముంది. ఇప్పుడు ఏదైనా ఒక రాజకీయ పార్టీకి యాడ్ చేయమని ఇచ్చారనుకోండి, వాళ్ళు కాంగ్రెస్కి చేసి రేపు బీజేపీకి కూడా చేయొచ్చు. వీఆర్ జస్ట్ మనం కళాకారులం అంతే. మనం వాళ్ళకి పనిచేసేటప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళ కోసం చేస్తాం అంతే. ఈ వీళ్ళకి చేసేటప్పుడు వీళ్ళ కోసం మనస్ఫూర్తిగా చేస్తాం. వీఆర్ జస్ట్ టెక్నీషియన్స్ అంతే. మనకు రాజకీయాలతో ఏం సంబంధం ఉంది? ఆ సిద్ధాంతాలతో మనమేం మాట్లాడటం లేదు కదా. కాబట్టి అది పెద్ద విషయం అని అనుకోవటం లేదండి నేను. మనకు అందరూ ఒకటే, అందరూ కావాలి, అన్ని రాజకీయ పార్టీలు బాగుండాలి, దేశం బాగుండాలి. అదే. ఇట్స్ నైస్ సార్. గ్రేట్ కాన్వర్సేషన్ అండి విత్ యూ. అంటే చాలా తెలియని విషయాలు కూడా చెప్పారు అండ్ మీ జర్నీ గురించి కూడా చెప్పారు. అండ్ 500+ యాడ్ ఫిలిమ్స్ అనేది నాకు తెలిసి నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి అదొక బెంచ్ మార్క్లా ఉంటుందేమో, మేము కూడా అక్కడికి రీచ్ అవ్వాలి అని. యు ఆర్ ఎ ట్రూ ఇన్స్పిరేషన్ టు మెనీ యాడ్ ఫిలిం మేకర్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హర్షిణి గారు, చాలా సంతోషం మీరు నన్ను పిలవటం, ఇలా నాతో కలిసి కూర్చొని ఇలా మాట్లాడటం. అండ్ మీరు నా డైరెక్షన్లో కూడా యాక్ట్ చేశారు. యు ఆర్ ఏ వండర్ఫుల్ ఆర్టిస్ట్. నేను అప్పుడు కూడా చెప్పాను మీకు ఒక పర్టికులర్ జోన్లో మీరు ట్రై చేయండి అని కూడా నేను మీకు సలహా చెప్పాను. గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ యూ అండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీరు ఇంకా వృద్ధిలోకి రావాలి. థ్యాంక్ యూ సార్.